మస్తాన్ సాయి కేసులో బాధితురాలు లావణ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాయి కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాస్తారుంది ఈ ఇయర్ పెట్టుకున్నాను. కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాయి వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాస్తారుని వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసుది మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది. అది రాస్తారుని కాదు అని తెలిసింది. రాస్తారుని పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి. ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నానండి. అవును 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 అది ఖచ్చితంగా నేను కాన్షియస్గానే వెళ్ళాను. నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు. అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి అని రాజ్ తరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు. ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను. కానీ మస్తాన్ సాయి అలా కాదు. నా పైన 3 times అటాక్ చేశాడు. అతనేంటని, వాళ్ళ పేరెంట్స్ ఏంటని, ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు, అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను. కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను. హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతను హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి, ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీస్ వారే తెలిపాలి. అది లీగల్ ఎక్స్ప్లెనేషన్. అది లీగల్ ఎక్స్ప్లెనేషన్. నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. నేను ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. ఈ రోజున ఇప్పుడు అని కాదు. నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి. ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావని. నేను ఎవరివి వదలలేదు. నేను కంప్లైంట్ నాకు తెలియదండి. ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. చాలా కేసెస్లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు. మొన్నిచ్చిన కంప్లైంట్లో మాత్రం వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అని. మీరు నేను రాజ్ తరుణ్ పైన ఇచ్చిన కంప్లైంట్లో కూడా వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అని ఉంటుంది. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే రాజ్ పర్సనల్గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని అండ్ రిలేటే లేదు, రాజ్ తరుణ్ సంబంధం లేని ఒక కేసులోని. అండ్ మేము పెళ్లి లీగల్గా కూడా చేసుకోలేదు. రాజ్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నప్పుడు రాజ్ని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజ్ది పెట్టలేదు. ఖచ్చితంగా అండి. మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికీ కనిపించవచ్చు. నువ్వు మస్తాన్ సాయితో బాగానే మాట్లాడుతున్నావు కదా, వీడియో కాల్స్తో కూడా బాగానే మాట్లాడుతున్నావు కదా అని. నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక్కదానికే తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని వాటిల్లో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను. నా ఒంటిపైన దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి. అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు, ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే.
అంటే డబ్బులు అందరికీ ఉంటాయి. ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్నో లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అవతల అంతం చేయడానికి లేకపోతే అవతల కరెక్ట్ మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారు అన్నదానికి యూజ్ చేస్తున్నారు అండ్ చంపేస్తారండి నాకు తెలుసు. అన్ని ఊహాగానాలే నచ్చాయి. మస్తాన్ సాయి అయిన వ్యక్తి అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తాడు, మీరు ఆ ట్రాపింగ్ అనేది ఎలా గుర్తించారు? నేను అదే అండి, నేను ఒక 18-20 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని అంటే నేను గుర్తించలేకపోయేదాన్ని. అదే వాళ్ళ ట్రాప్లో లాంగ్ రన్ నడిచేదాన్ని. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి, ఇప్పుడు ఆమె వయసు 26, నా పైన కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 26, కానీ 7 సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్లో అదే లూప్లో ఉంది. ఎందుకంటే ఆమె వయసు అప్పుడు 18 కాబట్టి. ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి, మనం అలవాటు పడిపోతాము దాంట్లోంచి అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్. నాకు 32 years వచ్చేసరికి నా బ్రెయిన్కి నాకు అది అర్థమవుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇదని ఏం జరుగుతుందని. నేను సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి. మీరు అనొచ్చు పోలీసులకు చెప్పొచ్చు అని. నేను 1.5 year బ్యాకే పోలీస్ స్టేషన్కి చెప్పాను. బట్ ఇది తెలంగాణ, అది గుంటూరు. గుంటూరులో నేను కేసు పెట్టినప్పుడు 20 మంది అటాక్ వచ్చారు, నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని. నేను కేసుకి కానీ వాయిదాకు కానీ ఎలా వెళ్ళగలను నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు? నేనే సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేశాను. ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాక్ట్స్తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కానీ ఎవరైనా అనుకోవచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి, ఇందులో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు, అందులో మా కోడలది ఉంటుంది, అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. ఆ 2 అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను హార్డ్ డిస్క్ కానివ్వండి, నా దగ్గరున్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలవి రెడీగా ఇప్పటి వరకు అయితే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము అండ్ ఇవంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజుకి కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నేను అదే చెప్తున్నాను. నా లావణ్య పైన ఏదైనా ఒకటి కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది. ఒకసారి ఫోన్ చేశాను అడిగితే బాగుంటుంది. ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలు పెట్టాడంటే అసలు ప్రతి ఒక్కరికి కూడా మొత్తం అడిక్షన్. అవును. ఇంతమంది మీరు చెప్తున్నట్టుగా 40+ మెంబర్స్ అంటే ఇంతమందికి ఎలాంటి ప్రలోభాలు చూపేవాడు? ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది. ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్నీ అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు, నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్లోకి యాప్ వేసాడు, మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే, అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి? అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి. అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో. వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ని నేను చూడలేదు. అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను, నాకు ఎప్పుడు తెలియదు. మా అబ్బాయికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని, మా అబ్బాయికి సంబంధించిన వీడియోలు పెట్టుకొని మాకు అర్ధరాత్రుల పూట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసుకోండి. ఫస్ట్ 50 లక్షలు అంటుంది, తర్వాత 2 కోట్లు అంది, 5 కోట్లు అంది, 50 కోట్లు అంటుంది. రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరూ సాగదీయరు. నేను ఆ పని ఏమీ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు డాష్వి కదా ఇదంటే, నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది? అది ఎగ్జాంపుల్గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతని మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు అండి, నేను బయట ఉన్నాను. ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు.
ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, ఈ జనాలే ఆపాలి.